ఏక్ భారత్ ఆత్మనిర్భర్ భారత్ సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలు సంవత్సరం వ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా వర్ణి చౌరస్తా నుండి పాత కలెక్టరేట్ వరకు ఘనంగా నిర్వహించిన ర్యాలీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ ర్యాలీ వర్ణి చౌరస్తా నుండి మొదలైన ప్రధాన రహదారి గుండా నినాదాలతో కొనసాగి పాత కలెక్టరేట్ భవనం సభా ప్రాంగణం వద్ద ముగిసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేడు మనం దేశ నిర్మాణ శిల్పి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ సంవత్సర వ్యాప్తంగా వారి 150వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని వర్ణి చౌరస్తా నుండి పాత కలెక్టరేట్ వరకు నిర్వహిస్తున్న ఈ మహా ర్యాలీ కోసం ఒక చోట చేరటం ఎంతో గర్వకారణమని, ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు నిర్వాహకులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. సర్దార్ పటేల్ మన స్వాతంత్ర్య పోరాటంలోనే కాదు, స్వతంత్ర భారత నిర్మాణంలోనూ ఆయన ఎంతో గొప్ప పాత్ర పోషించిన మహానుభావుడని, దేశవ్యాప్తంగా ఉన్న 562 సంస్థానాలను ఒక్క తాటిపైకి తెచ్చి భారతదేశాన్ని ఏకీకృతంగా నిర్మించడం ఆయన చేసిన అపూర్వ సాహసమని కొనియాడారు. అందుకే ఆయనను భారత ఐక్యతకు ప్రతీకగా ప్రపంచం గుర్తిస్తుందన్నారు. మన యువత ఈ మహనీయుని ఆలోచనలను ప్రేరణ తమ జీవితంలోని కలుపుకోవాలని ఆయన చూపిన ధైర్యం, క్రమశిక్షణ, దేశభక్తి ఈ రోజు మనందరికీ అత్యంత అవసరంగా ఉందన్నారు. हम फौजी किस देश की धड़कन है, फौजी किस देश की हमारा वतन साथी साइन बोनस ने अपनी यात्रा ఏక భారత్ అంటే శ్రేష్ఠ భారత్ అంటాం. ఏక భారత్, ఏక భారత్. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఐక్యత మార్చ్ పేరుతో కార్యక్రమం और स्टैचू ऑफ यूनिटी का आयोजन होने वाले समापन कार्यक्रम में कैमरा के दौरान सभी प्रतिभागी भाग जाएंगे. सरदार युवा जयंती के तहत 779 गांवों में वृक्षारोपण సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా నెల రోజులు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు ఇందూరు నగరంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నెహ్రూ యువ కేంద్ర ద్వారా ఈరోజు అఫీషియల్గా ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతూ ఉంది. పార్టీ పరంగా గత నెల 30వ తారీఖున మేమందరం కూడా 2K రన్ కూడా నిర్వహించడం జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక నాయకుడే కాదు, ఐక్యమత్యానికి ఒక చిహ్నం, దేశం కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి ఒక ఐకాన్. ఈరోజు మనం ఈ విధంగా స్వేచ్ఛావాయులు పిలుస్తున్నామంటే
స్వతంత్రం వచ్చినప్పుడు దేశంలో 562 అనేక దేశమంతా కూడా అనేక రాజులు పరిపాలిస్తూ ఉండే అటువంటి సందర్భంలో 562 స్థానాలు తన చాకచక్యంతో ఎటువంటి చర్చలు లేకుండా ఎటువంటి భయభ్రాంతులు చేయకుండా తన రాజకీయ చాతుర్యంతో అందరూ కూడా ఈ దేశంలో విలీనం కాబట్టారు. కానీ 3 కశ్మీరు తెలంగాణ 3 స్థానాలు అంటే నిజాం నవాబ్ కానీ 2 వాళ్ళు విలీనం కాకుంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పోలో యాక్షన్ ద్వారా ఏ విధమైన అప్పటి నిజాం మెడలు వంచి తెలంగాణని భారతదేశంలో కలపడం జరిగింది. కశ్మీర్ విషయానికి వస్తే కశ్మీర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ మీరు చూడాల్సిన అవసరం లేదని నెహ్రూ గారు చెప్పడం జరిగింది. అంటే ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే ఆయన దేశం కోసం కఠినమైన నిర్ణయాలు దేనికైనా సిద్ధము, మనోధైర్యానికి, ఆయన దేశభక్తికి మనందరికీ కూడా ఒక ఆదర్శప్రాయుడు. ఈరోజు నరేంద్ర మోడీ గారి పరిపాలన ఆయనకు ఆదర్శంగా తీసుకొని ఆయనని ఈ సమాజానికి ఒక యూనిటీ ఆఫ్ స్టాచ్యూ కూడా నిర్మించడం పడ్డది. ఈ దేశంలో అతిపెద్ద ఎత్తైన స్టాచ్యూ. ఈరోజు ఈ అఫీషియల్ కార్యక్రమానికి ఎన్వైకే నుండి ఇతర డిపార్ట్మెంట్ల నుంచి అఫీషియల్ పాల్గొనడము, దాంతోపాటు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి గారు, కార్యదర్శులు పుట్టకర్ లక్ష్మీనారాయణ గారు, నాగూర్ లక్ష్మణ్ గారు, ఇతర నాయకులు, కార్పొరేటర్, మాజీ కార్పొరేటర్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో పాల్గొంటే ఒక ఉత్సాహం, ఒక దేశభక్తి, ఏదో చేయాలని ఒక తపన, దేశం కోసం సేవ చేయాలని ఒక స్ఫూర్తి కలుగుతుంది. మరొకసారి ఆయన 150వ జయంతి సందర్భంగా దేశ ప్రజలందరికీ ఆయన ఘనమైన నివాళులు అర్పిస్తూ దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు. భారత్ మాతా కీ జై.